రెండు భాగాలకు అంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఎవరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రెండు ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు రెండింటికి కూడా సమాన న్యాయం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ప్రకటించారు. ఈ సవరణ బిల్లుకి ఆమోదం తెలిపే క్రమంలో ప్రధానమంత్రి మాట్లాడిన దాంట్లో మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ అవసరం కావాలంటే రాహుల్ గాంధీ గారు తీసుకోవచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ గారితో కలిసి విపక్షాలు చిన్న చితక ఇంకేమన్నా ఉన్నా కూడా వాళ్ళందరూ తీసుకోవచ్చు అని చెప్పారు. 2029 నాటికి మహిళా బిల్లుని అమలు చేయకపోతే మహిళా లోకం ఆగ్రహిస్తుంది అని చెప్పి తస్మాత్ జాగ్రత్త అని కూడా హెచ్చరించారు. అఫ్కోర్స్ ప్రధానమంత్రి లేదా ఎన్డీఏ చేసిన ఈ ప్రకటన పట్ల విపక్షాలకి బోల్డెన్ అభ్యంతరాలు ఉన్నాయి. బట్ స్టిల్ అమెండ్మెంట్ సవరణ బిల్లు లోక్సభలో డివిజన్ ప్రక్రియ ద్వారా బిల్లుకి ఆమోదం లభించింది. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ముస్తఫాపురి అశోక్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి తెలంగాణ. నమస్కారం అశోక్ గారు. అండ్ అలాగే షేక్ బాజీ గారు, ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే బాజీ గారు. లింగంనేని శివరాం ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం సార్. అలాగే రామ్నాథ్ గారు, అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్, మనం ప్రధానమంత్రి మోదీ ముందర అసలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఎలాంటి అభ్యంతరాలు విపక్షాల నుంచి వస్తే ఆయన ప్రభుత్వ చిత్తశుద్ధి మీద మహిళలకు అనుమానం వస్తుందని హెచ్చరిక జారీ చేసేదాకా ఎందుకు వెళ్ళింది అనేది ఒకసారి వారేం మాట్లాడారో చూసి డిబేట్లోకి వెళ్దాం. यहां बैठकर के हमें किसी को संविधान ने देश को टुकड़ों में सोचने का अधिकार ही नहीं दिया है. जो शपथ लेके हम बैठे हैं ना, हम सबको एक राष्ट्र के रूप में विचार करना हमारा दायित्व बनता है. चाहे कश्मीर हो या कन्याकुमारी, हम टुकड़ों में न सोच सकते हैं, न टुकड़ों में हम निर्णय कर सकते हैं. और इसलिए निराधार रूप में, जिसमें कोई सच्चाई नहीं, रत्ती भर सच्चाई नहीं है, सिर्फ राजनीतिक लाभ लेने के लिए जो बवंडर खड़ा किया जा रहा है, मैं आज बड़ी जिम्मेवारी के साथ इस सदन में इस पवित्र जगह से कहना चाहता हूं, चाहे दक्षिण हो, उत्तर हो, पूर्व हो, पश्चिम हो, छोटे राज्य हो, बड़े राज्य हो, मैं आज एक जिम्मेवारी से कहना चाहता हूं कि ये निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी. సో చాలా స్పష్టంగా చెప్పారు ప్రధానమంత్రి. ఎలాంటి భేదభావం లేదు, ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య అందరికీ సమన్యాయం జరుగుతుంది అని చెప్పేసి. ముస్తఫాపురి అశోక్ గారు ఏమంటారు? ఈ బిల్లుకి సంబంధించి విపక్షాలు చాలా అభ్యంతరాలు లేవనెత్తాయి. మీదేదో కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి అయితే నేరుగానే స్పష్టంగా ప్రకటించారు. అఫ్కోర్స్ విత్ ఇన్ ద కాంగ్రెస్ అండ్ విత్ ఇన్ ద అపోజిషన్ రకరకాల వాదనలు తెర మీదకి వచ్చాయి. మీరేమంటారు? నిజంగానే మీదేదైనా కుట్రపూరిత ఆలోచన ఉందా ముస్తఫాపురి అశోక్ గారు? నమస్కారం వాసుదేవ్ గారు. అందరికీ ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నా నమస్కారములు. దేశ ప్రధాని పార్లమెంట్లో ఏదైతే మాట్లాడారో, ఈ దేశానికి, మహిళా లోకానికి ఏదైతే మనం ఎప్పుడో చేయవలసిన, అంటే 30 years కింద వీరికి రిజర్వేషన్ ఇవ్వవలసిన అవసరం ఉండే, దాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. చాలా స్పష్టంగా చెప్పారు వారు. స్థానిక సంస్థలలో మనం ఈజీగా రిజర్వేషన్స్ ఇస్తున్నాం, కానీ పార్లమెంట్ అసెంబ్లీ వచ్చేసరికి మనం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు అని చాలా విషయాలు మీరు పార్లమెంట్ లో వారు చేసినటువంటి ప్రసంగం దేశ ప్రజలకు, మహిళా లోకానికి, ఈ అపోజిషన్ ఉన్నటువంటి వారందరికీ వారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఇంకా దీన్ని ఆలస్యం చేస్తే మహిళా లోకం మీకు ఎట్టి పరిస్థితులలో మీకు వారు ఇది చేయరని చెప్పారు. కాబట్టి నేను ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఒక విన్నపి చేస్తున్నా. చూడండి, ముఖ్యమంత్రి గారు లేవనటువంటి ప్రశ్నలు, దానికి మనము తెలుగు రాష్ట్రాలలో మనం ఉన్నటువంటి తెలంగాణ వారము మొత్తం దేశంలో అందరు నవ్వుతున్నారు. ఈయన చేసినటువంటి ప్రతిపాదన ఏందండి అంటే, ఎవరికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటే, జిఎస్టి ఎక్కువ ఉంటే వారికి ఎక్కువ సీట్లు ఇవ్వాలా అనేది చాలా హాస్యాస్పదమైన వారి యొక్క నిర్ణయం, వారి యొక్క ప్రతిపాదన.
దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక బాధ్యత గల మనిషి ముఖ్యమంత్రి గారు వాస్తవంగా రాష్ట్రం యొక్క అధికారాలను వారు కాపాడవలసిన బాధ్యత వారిపై ఉంది. ఓకే, మాట్లాడాలి. కానీ ఒక సరి అయిన మంచి అయిన ఒక ప్రతిపాదన చేస్తే చాలా బాగుండేది. మనకు కూడా తెలంగాణ వారందరికి కూడా గర్వంగా ఉండేది. కానీ వారందరి ముందర ఒక నగై విధంగా ఆయన మాట్లాడడం నాకు చాలా, మనందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా బాధగా ఉంది. మరి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఒక విషయం చెప్పారు. నార్త్ కానీ సౌత్ కానీ దేశంలో ఏ ప్రాంతమైనా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, దేశం ఒక్కటే. భారతదేశంలో ఏ ప్రాంతానికి దేనికి కూడా పర్టికులర్ గా ఏ నిర్ణయం తీసుకోము, ఒక సమిష్టి నిర్ణయము, దేశం కోసము, దేశానికి బాగు చేసే నిర్ణయమే తీసుకుంటామని చెప్పారు. కాబట్టి వారు చేసినటువంటి ప్రతిపాదన ఈ సెన్సెస్ ప్రకారం వాస్తవంగా సౌత్ రాష్ట్రాలు ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాయో మన జనాభా తగ్గింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. మన యొక్క అభివృద్ధి చేశాం మనం సౌత్ ఇండియా. కానీ వారు ప్రతిపాదించినట్టు మనం వాస్తవంగా మనకు కొద్దిగా సౌత్ ఇండియాకు లాస్ అవుతుంది. ఏదైతే పాపులేషన్ సెన్సెస్ ప్రకారం చేసి ఒకవేళ సీట్స్ కేటాయిస్తే సౌత్ ఇండియాకు, తెలంగాణ మొత్తం సౌత్ ఉన్నటువంటి రాష్ట్రాలందరికీ. ముస్తఫా అశోక్ గారు, ఇక్కడ ఒక సబ్మిషన్, మీకే ఒక ప్రశ్న. మీరు చేపట్టిన ఈ బిల్లు సవరణ ప్రక్రియని విపక్షాలు అందరూ కూడా ఆమోదించారు, వాళ్ళకున్న అభ్యంతరాలు ఏదో చెప్పారు. బట్ ది టైమింగ్ ఈజ్ క్వశ్చనబుల్ టైమింగ్. 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, ఒక రాష్ట్రం అయిపోయింది అనుకోండి, ఉమెన్ ఓటింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు ఇప్పుడు హఠాత్తుగా తెర మీదకు తీసుకొచ్చారు అనేది. అఫ్కోర్స్ మీకు మీ విజయం మీద నమ్మకం ఉంటే ఇలాంటి కుట్రపూరిత ధోరణులు ఎందుకు అవలంబించారనేది విపక్షాల ప్రశ్న. మీ దగ్గర సమాధానం ఉందా? సార్, మేము తమిళనాడులో ఎన్డీఏ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ తప్పకుండా అధికారంలో వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. మేము ఎన్నికల కోసం చేయలేదు, ఏదో ఒక రోజు చేయాలి కదా. దీనికి ఏదో ఒక రోజు పార్లమెంట్ లో బిల్లు ప్రత్యేకంగా ఈ బిల్లును ఒక చారిత్రాత్మకమైన బిల్లుగా ఇది చేయాలని ప్రత్యేక సమావేశాలు పెట్టి చేశారు. ఎప్పుడో చేయవలసిందే కదా సార్, ఏ రోజైనా చేయవలసిందే. మన భారతదేశంలో రాష్ట్రాలలో ఎన్నికలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఈ నెలలో ఎన్నికలైన తర్వాత చేయొచ్చు కదా, ఏ రోజైనా. మీ మాటే నేను ఒప్పుకుంటా, ఏ రోజైనా చేయొచ్చు. ఎన్నికలకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎన్నికలు అనేది జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలు జరిగే ప్రక్రియ. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో చూద్దాం. అంటే మన ప్రస్తావన చేసి